జానీ మాస్టర్పై తన అసిస్టెంట్ పెట్టిన లైంగిక వేధింపుల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసులో జానీ మాస్టర్ బెయిల్పై రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత వర్క్ లైఫ్ ఎలా ఉంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఎందుకంటే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్నే ఆయనపై కేసు పెట్టడంతో జానీకి ఆఫర్లు వస్తాయా అని అందరూ అనుకున్నారు. కానీ జైలు నుంచి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ మళ్ళీ బిజీ అవుతున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటకొస్తాయంటూ జానీ చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ ఓ కన్నడ సినిమా సెట్స్కి వెళ్లారు. అయితే అక్కడ ఊహించని విధంగా జానీకి స్వాగతం లభించింది. జానీ మాస్టర్కి దిష్టి తీసి హారతులిచ్చి సెట్స్లోకి ఆహ్వానించారు. అనంతరం కేక్ కట్ చేయించి మరీ వెల్కమ్ చెప్పారు. ఇంతటి ఘనస్వాగతం చూసి జానీ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరికీ నమస్కారం చేసి థ్యాంక్ యూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని జానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. యువర్ సిన్సియర్లీ రామ్ సెట్స్లో అడుగుపెట్టిన నాకు ఇంతటి ఘనస్వాగతం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీం ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ కింద ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలానే మీరు మళ్ళీ బిజీ అవ్వాలి, మీ నేషనల్ అవార్డు మీకు రావాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్పై కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. కేసు పెట్టిన తర్వాత తొలిసారి ఏమీ ఇలా బహిరంగంగా మాట్లాడింది. తనకు అన్యాయం జరిగిందని, దానిపై ఎదురు నిలిచి ఓ యుద్ధం చేస్తున్నట్లుగా శ్రేష్ఠ చెప్పుకొచ్చింది. తాను బాధితురాలినని కాదని యోధురాల్ని అంటూ శ్రేష్ఠ పేర్కొంది. అయితే ఆమె ముందే ఎందుకు కేసు పెట్టలేదని, జానీ మాస్టర్ కెరీర్ నాశనం చేయడానికి ఇలా చేసిందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై కూడా ధీటుగా బదులిచ్చింది శ్రేష్ఠి. సమాజంలో పవర్ఫుల్ స్థానంలో ఉన్న వ్యక్తిపై పోరాడాలంటే అందుకు తగ్గ ధైర్యం, శక్తి తనకు కావాలని, అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేసినట్లు శ్రేష్ఠి చెప్పింది.